మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈరోజు ముఖ్యంగా జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో పాచికల ద్వారా తెలియజేస్తారు. అంతకంటే ముందు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారు మీకున్న ప్రాబ్లమ్స్ గురించి ఒక సొల్యూషన్ ఇస్తారు. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ముందుగా గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చూస్తుండగానే 2020 సంవత్సరంకి వచ్చేసాం. జనవరి మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారో తెలియజేయండి గురు. తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ మా శుభాశీస్సులు. మీకు ఏ సమస్యలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి కార్యక్రమం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. మంచి జీవితం, అందమైన జీవితం, ఆనందంగా బ్రతకాలి. ఇక్కడ సమస్యలు వచ్చినాయని తల్లడిల్లిపోవాల్సిన పని లేదు. రాబోతున్నటువంటి ఉపద్రవాలను తెలుసుకోవచ్చు, ముందే పసిగట్టవచ్చు. ఇప్పుడు కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతోంది? వీరికి గత 3.5 సంవత్సరాల నుంచి నత్తనడక అనమాట. ఎక్కడ కూడా వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. అంత వెయిట్ అండ్ సీ. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇదే జీవితం సరిపోయింది కర్కాటక రాశి వారికి. రెండోది, కుటుంబం అంతా రోగాలతోటి సరిపోతుంది. మరి ఇప్పటి వరకు మరి ఏ పరిహారాలు చేసుకున్నారు, ఎలాంటి ప్రొడక్షన్స్లో వెళ్ళున్నారు అనేటువంటిది తెలియదు. కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో శుభవార్తలు వింటారు. గురుగారు, ముఖ్యంగా కర్కాటక రాశి అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. స్త్రీలకు ఎలా ఉంటుంది, పురుషులకు ఎలా ఉంటుంది? తప్పనిసరిగా తెలుసు. స్త్రీల వల్ల శుభవార్తలు వింటారు, పురుషుల మాట వల్ల అపకీర్తి పాలవుతారు అని క్లారిటీగా ఉంది. అంటే భార్యాభర్తలు ఇరువురిలో ఎవరో ఒకరు తగ్గాలి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి దంపతుల్లో ఎవరైనా ఒకళ్ళు ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉండటం అనేటువంటిది మంచిది. అది కుటుంబంలో తండ్రి కావచ్చు, తల్లిగారు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా ఆ కుటుంబ సఖ్యతలు ఎవరున్నా ఆ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళలో పురుషులు అయితే వారు కాస్త నెమ్మదత్వంతో ఉండడం అనేటువంటి చాలా మంచి పద్ధతి. గురుగారు, ముఖ్యంగా మరి కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు బాగుంది తల్లి. వారి యొక్క ఫలితాలు బాగుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు, మంచి ఉత్తేజపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, చైతన్యం బాగా కలగడం, బాగా చదవాలి, తపన, మంచి ఉద్యోగం కొట్టాలి అనేటువంటిది ఒక నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అంటే విద్యార్థినులు, వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి కాస్త బద్ధకంతో కూడుకున్నటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. అంటే కాస్త నిరుత్సాహాలు ఎదురవుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం ఎవరైనా ప్రయత్నిస్తున్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా ఉద్యోగం చేస్తున్నది కాకుండా కొంచెం మంచి ఆఫర్ వస్తే వెళ్ళాలనుకుంటారా లేదా అన్నది కూడా తెలియజేయండి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, చేస్తున్నటువంటి వాళ్ళ స్థానచలనం గురించి కానీ, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని 2 రకాలుగా చూసి ఇక్కడ మనం తెలుసుకుంటాం. వీరికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఇక్కడ. ఎందుకనంటే శత్రువులు పెరిగి వీరి మీద లేనిపోయినటువంటివి యాజమాన్యానికి తెలియచేయటం, తద్వారా వీరికి కాస్త పనిష్మెంట్కి దగ్గర చేరుకోవడం, కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వారు సక్సెస్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత ఏడాది నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, చాలా మంది వివాహం జరగకుండా, సో వారికి వివాహ యోగం ఉందంటారా? తెలియదు. ఈ కర్కాటక రాశి వారికి కళ్యాణ యోగము ప్రయత్నం చేసినా కానీ అంత ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు. జనవరి మాసంలో వీరికి కళ్యాణ యోగ గడియలు అనేటువంటివి లేవు. గురుగారు, దీనికి ఏదైనా రెమెడీ ఉంటుందా అండి? ప్రొడక్షన్స్ ఉంటాయి తల్లి, ఆఖరిలో తెలియజేస్తాను. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే సంతాన యోగం ఉందంటారో తెలియజేయండి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగం సానుకూలత ఉన్నది, ఇబ్బంది లేదు.
ఈ కర్కాటక రాశిలో ఉన్న సినీ రంగం వారికి, కళాకారులకు ఎలా ఉంటుందంటారు మరి? కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశించినటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. ఇబ్బంది ఏమి కలగదు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, కర్కాటక రాశి వారికి పర్వాలేదు తల్లి, ఓ మోస్తారు. చిన్న చిన్న గుర్తింపులు, సభలు, వెలుగు ఊరేగింపులు, మంచి కీర్తులు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు. సో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆ యోగం ఉందంటారు? ఇక్కడ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీయాన ప్రయాణంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు తల్లి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మనశ్శాంతి కరువుతుంది వీళ్ళకి. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో వాళ్ళ వల్లే, బయట వాళ్ళ వల్ల అవ్వదు. కర్కాటక రాశి వారికి మీకు, మీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే జనవరి మాసంలో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇది వాస్తవం. గురుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఆర్థికంగా వైద్యపరంగా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే రోగాల సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. అందుకని వైద్యపరంగా ఎక్స్పెండిచర్ ఎక్కువ కనపడుతుంది. సహజంగా గురువు గారు అందరికి సొంత ఇంటికల ఉండేదే. సో ముఖ్యంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఏదో పెట్టుబడి పెట్టాలని, ముఖ్యంగా ఆ యోగం ఉందంటారా మరి? గృహయోగం అంటారు దీన్ని. ఈ గృహయోగము లేదండి. వీళ్ళు ఏదైనా జనవరి మాసంలో సొంతంగా ఇల్లు కట్టాలి అని ఏదైనా ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం వీళ్ళు వెంటాడుతుంటుంది. దానివల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా గురుగారు, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఓన్ గా. సో వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొత్త వ్యాపారానికి శ్రీకారం చేస్తే ఎలా ఉంటుంది? వీరికి పెద్ద ఆశాజనకంగా ఏమి లేదు. ఇది వరకే ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, గతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి రుణబాధల్లో ఇరుక్కుపోయారు తల్లి. రుణబాధల్లో బాగా ఇరుక్కున్నారు కర్కాటక రాశి వారికి. గత 3.5-4 ఏళ్ల నుంచి రుణానుబంధాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏ రకంగా చూసినా అది స్త్రీల వ్యాపారం కావచ్చు, పురుషుల వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అంత యోగం అయితే ఇందులో కనిపించడం లేదు. కాబట్టి జనవరి మాసంలో కూడా వీరికి అంత ఆశాజనకంగా ఉండదని చెప్పవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద కర్కాటక రాశి వారికి జనవరి మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంట? తప్పనిసరిగా తల్లి, వీరు చెయ్యవలసినటువంటి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జనవరి మాసంలో, ప్రత్యేకించి జనవరి మాసంలో కొన్ని ఉపద్రవాలు కొంచెం ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వీరు చేయాల్సిందల్లా చాలా చక్కటి పరిహారం, చిన్నపాటి పరిహారంతో వెంటనే బయటపడిపోతారు. మీకు అవకాశం కుదిరినప్పుడు ఏదైనా శనివారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయంలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఒక చెంబుడు పసుపు నీళ్లను వేయండి. వేసి అక్కడ నమస్కారం చేసుకొని మీరు ఏ ఊరిలోనైతే జన్మించారో ఆ ఊరి గ్రామ దేవతను స్మరించుకోండి. తద్వారా యథాశక్తి మీకు వస్తుంది. కాబట్టి జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడిపోతారు. కాబట్టి అప్పుడు జనవరి మాసం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం తల్లి, నమస్కారం.